గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు నేటి పంచాంగం మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు 2026 శనివారం. నేటి పంచాంగం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:43 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:11 అవుతుంది. తిథి మధ్యాహ్నం 3:33 వరకు శుద్ధ పాడ్యమి ఉంటుంది. తదుపరి విధియ వస్తుంది. నక్షత్రము ఉదయం 10:53 వరకు అశ్విని ఉంటుంది. దాని తదుపరి భరణి నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము రాత్రి 1:55 వరకు ప్రీతి ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్ వస్తుంది. కరణము మధ్యాహ్నం 3:33 వరకు భవ ఉంటుంది. తదుపరి బాలవ రాత్రి 2:29 వరకు ఉంటుంది. ఆ తదుపరి కౌలవ వస్తుంది. శుభ సమయం ఉదయం 9:52 నుండి మధ్యాహ్నం 12:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:01 నుండి మధ్యాహ్నం 3:04 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 5:08 నుండి సాయంత్రం 6:11 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తము ఉదయం 5:43 నుండి 7:22 వరకు ఉంటుంది. వర్జ్యము ఉదయం 7:05 నుండి 8:36 వరకు, తిరిగి రాత్రి 7:56 నుండి 9:27 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:59 నుండి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అనగా ఏప్రిల్ 18వ తారీఖు నాడు, 1774 సంవత్సరంలో సవాయి మాధవరావు నారాయణ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వాగా ఉన్న వ్యక్తి జన్మించారు. 1809 సంవత్సరంలో కవి హెన్రీ డెరోజియో జన్మించారు. 1880 సంవత్సరంలో టేకుమల్ల అచ్యుతరావు గారు ప్రముఖ విమర్శకులు, అదేవిధంగా పండితులు జన్మించడం జరిగింది. 1938 సంవత్సరంలో అత్తిలి కృష్ణారావు గారు జన్మించారు. వీరు వీధి నాటక రచయిత. 1958 సంవత్సరంలో మాల్కమ్ మార్షల్ గారు జన్మించారు. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1973లో సౌమ్యారావు జన్మించారు, నేపథ్య గాయని. 1980 సంవత్సరంలో అనూప్ రూబెన్స్ ప్రముఖ సంగీత దర్శకుడు జన్మించారు. 1989 సంవత్సరంలో సునయన దక్షిణ భారత చలనచిత్ర నటి జన్మించారు. 2012 సంవత్సరంలో కందిక వర్షిత్ నెక్కొన గ్రామం వాస్తవ్యులు జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం ఒకసారి చూసినట్లయితే, 1930 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమం ఏప్రిల్ 18వ తారీఖున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్యవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పడటకై చిట్టగాంగులోని ఆయుధగారాన్ని ముట్టడించడం జరిగింది. 1923 సంవత్సరంలో అల్లూరి సీతారామరావు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము ప్రపంచ సాంస్కృతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంతేకాదు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటాము. సో సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు కూడా మనకు నేటి పంచాంగం అందిస్తున్నాము. నేటి పంచాంగంతో పాటు ప్రముఖుల జననాలు, అదేవిధంగా నాటి ప్రత్యేకతలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సిగ్మా స్పిరిచువల్ సేవను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.